నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రపంచ రికార్డుల గ్రహీత, బహుముఖ ప్రజ్ఞాశాలి, కవిరత్న, ఐఏఎస్ హోదా గల రిటైర్డ్ కమర్షియల్ ట్యాక్సెస్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ చింతల శ్రీనివాస్ గారు ప్రస్తుతంతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ డాక్టర్ చింతల శ్రీనివాస్ గారు. నమస్తే విష్ణు. సార్ శ్రీనివాస్ గారు, ప్లీజ్. పూరి జగన్నాథుడి క్షేత్ర విశిష్టత గురించి, వైభవం గురించి, అదేవిధంగా జగన్నాథుడి రథయాత్ర విశేషాల గురించి, ఆలయానికి సంబంధించిన వింతలు విశేషాల గురించి మీ అమృత వాకుల ద్వారా తెలుసుకుందాం అనుకుంటున్నాను సార్. తప్పకుండా విష్ణు. సుమారుగా 2000 సంవత్సరాలకు మునుపు అద్భుత శిల్పకళా నైపుణ్యంతో కట్టినటువంటి శ్రీ పూరి జగన్నాథుని ఆలయం అనేక వింతలు విశేషాలు, అనేక రకాల అద్భుతాలకు నిలయం విష్ణు. ఒరిస్సా రాష్ట్రంలో పూరి పట్టణంలో బంగాళాఖాత మహాసముద్రానికి ఒడ్డున వెలసిన పూరి జగన్నాథ క్షేత్రం అదొక మార్వెల్ విష్ణు. మూల విరాట్టులు ముగ్గురు. వారే శ్రీకృష్ణుడు, బలభద్రుడు మరియు సుభద్ర. ఇద్దరు అన్నల మధ్య అమ్మ సుభద్రమ్మ చెల్లెమ్మ ఉంటుంది. చూడముచ్చటగా ఉంటారు. విశాల నేత్రాలతో, ప్రత్యేక ఆకర్షణతో, అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రంలో అనేక రకాల వరాలను ఇస్తున్నట్టుగా ఈ త్రిమూర్తులు నిజానికి ఈ భూమండలానికే ఒక అద్భుత అలంకరణ విష్ణు. పూరి జగన్నాథ క్షేత్రానికి ఎందుకంత వైభవం, ఎందుకు ఆ రథయాత్ర, అతి ముఖ్యంగా ఉన్నటువంటి వింతల విశేషాలు ఎందరెందరికో శాస్త్రవేత్తలకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించే విషయాలు మీరు అడిగిన ప్రశ్నల్లో ఉన్నాయి విష్ణు. అంతు పట్టనవి, ఆశ్చర్యాన్ని కలిగించేటివి. నిజంగా చక్కటి మాట విష్ణు. పూరి జగన్నాథ్ శ్రీకృష్ణ పరమాత్ముని మూల విరాట్లో నాడు ద్వాపర యుగ అంతంలో శ్రీకృష్ణుని అవతార సమాప్తిలో శ్రీకృష్ణుని గుండె తనతో పాటు ఉన్నటువంటి ఉద్ధవుడు అప్పుడు శ్రీకృష్ణుని గుండె కొట్టుకుంటున్నటువంటి ఒక ప్రతిమ మూర్తి నేటి జగన్నాథుడే. శ్రీకృష్ణుని గుండె కొట్టుకుంటూ ఉంటుందని పురాణాల్లో ప్రత్యేకించి చెప్పబడింది. బ్రహ్మాండ పురాణంలో పేర్కొనబడింది. అది పరమ సత్యమని, అద్భుతమైనటువంటి ఒక విషయమని భక్తుల విశ్వాసం విష్ణు. అయితే విష్ణు, పూరి జగన్నాథుని ఈ త్రిమూర్తులు ముఖ్యంగా త్రికాణాలకు ప్రతీకలు. అంటే భూత, వర్తమాన, భవిష్యత్తుకు. అలాగే విష్ణు, పూరి జగన్నాథ క్షేత్రానికి సంబంధించి ఒక ప్రత్యేకత ఏమిటంటే, ఈ క్షేత్రంలో మీరు అన్నట్టుగానే ఈ ఆలయ విశేషాలు కూడా అడిగినటువంటి సందర్భంలో గోపురం అవుతుంది విష్ణు. గోపురం పైన 1 టన్ను అంటే 1000 కిలోల బరువు గల ఒక నీల సుదర్శన చక్రం ఉంటుంది విష్ణు. 1 టన్ను అంటే 1000 కిలోల బరువు ఉన్నది. 45 అంతస్తుల ఆ గోపురం అయితే స్వామికి రాజగోపురం అవుతే అంత పైకి 2000 సంవత్సరాలకు మునుపు ఏ సాంకేతిక జ్ఞానంతో తీసుకువెళ్ళారనేది ఒక విశేషం విష్ణు. 45 అంతస్తుల పైన. అయితే విష్ణు, మరొక ముఖ్య విషయం ఏమిటంటే, పూరి జగన్నాథ ఆలయానికి పైన నో ఫ్లై జోన్ విష్ణు. అంటే ఏంటి విష్ణు? ఏ పక్షులు చిన్నవి కానీ పెద్దవి కానివి ఆ ప్రాంత పరిసరాల్లోనికే పో విష్ణు. గోపురం పై నుండి ఎగరవు, ఏ మూల నుండి ఎగరవు ఆకాశంలో. అలాగే విమానాలు కూడా, అంటే నో ఫ్లై జోన్ అంటే నో స్పేస్, నో ఫ్లై స్పేస్ అంటే ఏ విమానాలు కూడా ఆ గోపురం పై నుండి ఎగరవు. అదొక విశేషంగా వింతగా మనము చెప్పుకోవచ్చు విష్ణు. డోమ్ అంటే ఒక డోమ్ షేప్లో ఉండేటువంటి ఒక జగన్నాథ ఈ ఆలయపు నీడ చలి, వర్ష, ఎండాకాలాల్లో, అలాగే ఉదయము, మధ్యాహ్నము, సంధ్య, రాత్రుల్లో అయితే నీడ కనబడదు. ఏ సమయంలోనూ కూడా ఆ డోమ్ యొక్క, గోపురం యొక్క నీడ భూమిపై ఇప్పటి వరకు ఎవరు చూడలేదు విష్ణు. శాస్త్రవేత్తలకు కూడా మీరు అన్నారు ఇప్పుడు అంతుపట్టని విషయంగా ఇప్పుడు ఇది చూతకమవుతుంది విష్ణు. అతి ముఖ్యమైనటువంటి మరొక విషయం ఏమిటంటే, బంగాళాఖాత మహాసముద్రము పక్కనే ఈ ఒడ్డునే ఉన్నటువంటి ఈ ఆలయంలో దేవతామూర్తులకు, శ్రీకృష్ణ భగవానుడికి యోగ నిద్రలో ఉంటారు. తనకు కూడా ఎలాంటి ఆటంకం కలగకుండా సముద్రపు హోరు
ఎట్టి పరిస్థితుల్లో దేవాలయంలో ఉన్నటువంటి భక్తులకు కానీ దేవతలకు కానీ ఎట్టి పరిస్థితుల్లో వినపడదు. హోరు, సముద్రపు హోరు విష్ణు, అలల హోరు, అలల హోరు శబ్దం. ఆ యొక్క సైంటిఫిక్ అంటే అద్భుతమైన ఒక వైజ్ఞానిక పరిజ్ఞానంతో, ఒక పవిత్రతతో, ఒక విశేషంతో విరాజించినటువంటి ఒక టెంపుల్, దేవాలయం పూరి జగన్నాథ్ టెంపుల్ విష్ణు. మరొక విషయం ఏమిటంటే విష్ణు నో వేస్టేజ్ పాలసీ అని అంటారు. అనేక గ్రంథాల్లో చెప్పబడింది ఇది. అంటే ఏమిటంటే 2000 నుండి 20 లక్షల వరకు భక్తులు వచ్చినా కానీ ఇప్పటి వరకు ఎన్నడూ కూడా మహాప్రసాద కొరత, లోటు కనిపించలేదు విష్ణు. ఎప్పుడు లేదు విష్ణు. అది ఒక పరమాద్భుతమైనటువంటి విషయం. అక్షయ పాత్ర లాగా, అక్షయ పాత్ర అంటే అక్షయ పాత్రే విష్ణు లాగా మీరు అన్నట్టు కాదు. అక్షయ పాత్రే విష్ణు. ప్రపంచంలోనే ఏ పుణ్యక్షేత్రంలో, ఏ దేవాలయంలో, ఏ దేవతా మూర్తులకు అందించని, సమర్పించని 56 రకాల నైవేద్యాలను స్వామివారికి అర్పిస్తారు విష్ణు. ఒక అద్భుతమైన విషయం 56 రకాల విష్ణు. మరొక విషయం ఏమిటంటే విష్ణు విశేషం, స్వామికి ఎప్పుడైనా పూరి జగన్నాథులో, ఆ పూరి పట్టణంలో నైవేద్యాన్ని మట్టి కుండల్లో వండుతారు. వండిన మట్టి కుండను మరొకసారి వినియోగించారు. ఎప్పుడు కొత్త మట్టి కుండని. అయితే ఏ రోజుకి ఆ రోజు కొత్త పాత్రలే, ఏ రోజుకి ఆ రోజు కొత్త మట్టి పాత్రలే. అది కూడా అలాగే 7 కుండల్లో ఏర్పాటు చేసేటువంటి వంటలో మంట పొయ్యిలో కింది నుండి ప్రసరిస్తుంది, మీకు తెలుసు, పైకి వెళ్తుంది. అయితే విశేషం ఏమిటంటే 7 కుండల్లో నైవేద్యాన్ని వండడానికి ప్రత్యేకించి పెడితే ఫస్ట్ మొట్టమొదటగా పైన ఉన్న 7వ కుండలో ప్రసాదం సిద్ధమవుతుంది విష్ణు. అద్భుతం సార్ నిజంగా. ఎస్ విష్ణు. అడుగున కాకుండా అగ్రభాగంలో. అవునవును. స్వామికి మరొక విష్ణు నాభ కలేబరం అంటే 8 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 18 సంవత్సరాలు ఈ సమయాల్లో స్వామి త్రిమూర్తుల్ని వేప చెట్టు అంటే అరణ్యంలోకి వెళ్ళి శ్రేష్టమైన వేప చెట్టు కాండాన్ని నరికి తెచ్చి కొత్తగా ఈ 3 మూర్తుల్ని తయారు చేస్తారు విష్ణు. ప్రపంచంలో ఎక్కడ లేదు విష్ణు ఈ విశేషం. ప్రతి 8, 12, 18 సంవత్సరాల్లో. ఇప్పుడు ఈ మధ్యకాలంలోనే 2015లో అంటే 9 సంవత్సరాల క్రితము ఈ రకంగా ఈ 3 మూర్తుల్ని లేటెస్ట్ గా మలిచారు విష్ణు. లక్షలాది ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల నుండి భక్తులు కోకొల్లలుగా ఈ పుణ్యక్షేత్రానికి విచ్చేసి ఈ అద్భుత ఘట్టాన్ని తమ వీక్షించారు విష్ణు. అంటే ఈ విషయం ఏమిటంటే నేను చెప్పాల్సింది ఇన్ని విశేషాలు కదా. అలాగే మరొక విషయం ఏమిటంటే పూరి జగన్నాథ ఆలయంపై ఉన్న పతాకం, ధ్వజం ఎప్పుడు కూడా గాలికి వ్యతిరేకంగా ఎగురుతుంది. గాలికి వ్యతిరేకంగానే, గాలికి వ్యతిరేకంగా. ఇమాజిన్ విష్ణు, సైన్స్ కి అంతుపట్టని విషయం ఇది. ఎప్పుడైనా గాలి వాటితో పాటుగా అవి రెపరెపలాడతాయి. పూరి జగన్నాథ ఆలయం పైన శిఖరగ్రాన ఉన్న ధ్వజం మాత్రం గాలికి వ్యతిరేకంగా ఎగురుతుంది. అదొక విశేషంగా మనం భావించవచ్చు విష్ణు. ఈ పూరి జగన్నాథ క్షేత్రాన్ని సందర్శిస్తే సకల పాపాలు హరిస్తాయి. ఇది అద్భుతంగా విష్ణు పురాణంలో చెప్పబడింది. విష్ణు పురాణం ప్రత్యేకంగా చెప్పబడింది. పూరి జగన్నాథ్ ఈ దేవాలయాన్ని, ఆ దేవతామూర్తుల్ని సందర్శించే కలిగేటువంటి ఒక ఫలితాలు ఏమిటంటే, 1 మనోకామన సిద్ధి. మీ మనసులో, మీ కుటుంబానికి, మీ స్వతహాగా ఎలాంటి కోరికలున్నా అవి ఖచ్చితంగా నెరవేరుతాయి అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. 2వది విష్ణు, జీవితంలో మీకు తెలిసినట్టుగా మానవుని యొక్క నిత్య జీవితంలో 2 శక్తులు ఉంటాయి విష్ణు. 1 పాజిటివ్ ఎనర్జీ, 2వది నెగిటివ్ ఎనర్జీ. నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడు కూడా దుష్ట ఆలోచనలు ఇస్తుంది, దుఃఖాన్ని ఇస్తాయి. దుష్ట ఆలోచనలు అంటే నెగిటివ్ ఎనర్జీ కూడా ఎప్పుడు కూడా అది బ్యాడ్ రిజల్ట్ ఇస్తుంది, బ్యాడ్ ఎఫెక్ట్ ఇస్తుంది. పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడు కూడా ఇట్ విల్ బి ఇన్ ఫైన్ ట్యూన్ విత్ యువర్ ఐడియాస్. దేవాలయానికి వెళ్ళి
దేవతామూర్తి ముందు నిలుచొని మీరు ప్రార్థిస్తే మీ ప్రార్థనలోని ఆ కంటెంట్ అయితే ఉందో ఆ దేవతల యొక్క అనుగ్రహంతో ట్యూనప్ అయి మీకు సకల విజయాలు మీ కోరికలన్నీ ఫలిస్తాయి విష్ణు. అంటే ప్రకృతి గ్రహిస్తుంది, యూనివర్స్ విశ్వం తీసుకుంటుంది, విశ్వం తీసుకుని మీకు మీలో ఉన్నటువంటి ఒక స్వశక్తి ఆత్మశక్తితో విశ్వాత్మ అది ఒక ఏకీభవించి మహాశక్తిగా మారి ఎలాంటి ఆటంకాలున్నా అడ్డున్నా అవి తొలగిపోయి మీ గమ్యాన్ని మీరు సముజ్వలంగా చేరుకోగలుగుతారు విష్ణు. అంటే మన ఆలోచన, మన దృక్పథం, మన కోరిక ధర్మబద్ధమైతే విష్ణు ఆ ప్రకృతే మనకి మార్గాన్ని చూపిస్తుంది. తప్పకుండా విష్ణు. విష్ణు మీరు అన్నట్టుగా మనకు తెలిసినట్టుగా ప్రపంచ చరిత్ర చూస్తే యుగ యుగాలుగా మీరు ఒక మాట అన్నారు ఇప్పుడు, ధర్మబద్ధంగా. అసలు ధర్మమే దేవుడు. ద గాడ్ ఈస్ ధర్మ. మనిషి జీవితంలో నియమబద్ధగా నిబద్ధతతో నిష్ఠగా ముందుకు సాగాలంటే ధర్మము తన పదాన్ని నిర్దేశిస్తుంది. చేయకూడనిది అధర్మం అయితే ఏది మానవుడు ఆచరించాలో అదే ధర్మం. అందుకే ధర్మ దేవత అంటాం మనం. మీరు ఈ సందర్భంలో ఒక ముఖ్య విషయం చెప్పాను విష్ణు, ఏమిటంటే నేడు కలియుగంలో ధర్మం అనేది ఒంటి పాదంపై నడుస్తుంది. గోమాతను ధర్మ దేవతగా అభివర్ణిస్తే 4 వేదాలు ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదాల్లో గోమాత ధర్మదేవతగా అభివర్ణించబడింది. ఒక యుగంలో ఒక కాలు తెగి మరొక యుగంలో మరొకటి తెగి మూడవ యుగంలో మూడవ కాలను కోల్పోయి ఇప్పుడు ధర్మదేవత ఒంటి పాదంపై నడుస్తున్నట్టు సందర్భంలో ఆ ఒంటి పాదాన్ని కూడా రక్షించుకోవాల్సిన పరమ గురుతర బాధ్యత అందరిపై మానవులందరిపై ఉంది విష్ణు. అప్పుడే గాని యోగక్షేమాలు సిద్ధించవు విష్ణు. ఒక మాట మీరు అన్నారు పూరి జగన్నాథుని రథయాత్ర విషయంలో. పూరి జగన్నాథ రథయాత్రలో పరమార్థం ఉంది విష్ణు, గొప్ప అంతరార్థం ఉంది. ఏమిటంటే విష్ణు, మానవ దేహము రథం. నిజం విష్ణు, మానవ దేహం రథం, సారథి జగన్నాథుడు. ఈ రథ యాత్ర ఏతుందో మన జీవన యాత్ర, లైఫ్ జర్నీ. ఎవరైతే జగన్నాథ రథ చక్రాలు మహాకవి శ్రీశ్రీ మహాప్రస్థానంలో తను ఉన్నారు మొదటి కవితలో, వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి. విష్ణు ఈ రథ ఎప్పుడు కానీ చక్రం అంటే విష్ణు, చక్రం అనగానే ప్రగతి, చక్రం అనగానే ఒక చెడుపై మంచి విజయం, చక్రం అనగానే ఎప్పుడు కూడా మానవ జీవితంలో ఒక ప్రోగ్రెస్, కదలిక, డైనమిజం. మరొక మాట విష్ణు, రథయాత్రలో తాడును లాగితే అంటే ఏమిటి విష్ణు, మళ్ళీ ధర్మాన్ని ఆచరిస్తాము అని తెలపడం. దేవుడికి, జగన్నాథుడికి, ఆ ముగ్గురికి, శ్రీకృష్ణుడు, బలభద్రుడు, సుభద్ర, ఈ ముగ్గురికి ఒక సేవ రూపంలో మనం తాడును లాగుతాం. అంటే ఏమిటి, మన జీవితాన్ని కూడా, మన జీవన రథాన్ని కూడా సవ్యంగా, భవ్యంగా, దివ్యంగా, నవ్యంగా స్వామి నడుపుతాడు. మనము లాగితే తను కూడా మనల్ని కరుణిస్తాడు అనే ఒక భావన శ్రీ జగన్నాథ రథయాత్రలో ఉందని తెలుపుతూ ఈ సందర్భంలో జగన్నాథ స్వామి శుభాశిస్సులు, దివ్యాశిస్సులు మనందరిపై ప్రసరించాలని కోరుకుంటూ జై జగన్నాథ. జై జగన్నాథ. నమో నమః. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ చింతల శ్రీనివాస్ గారు. పూరి జగన్నాథ క్షేత్ర విశిష్టత గురించి, వైభవం గురించి, అదేవిధంగా ఆ జగన్నాథుడి రథయాత్రకు సంబంధించిన విశేషాల గురించి, క్షేత్రానికి సంబంధించిన వింతల విశేషాల గురించి మీ అమృత వాక్కుల ద్వారా చాలా అత్యద్భుతంగా మన ప్రేక్షకులందరికీ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ చంద్ర శ్రీనివాస్ గారు. కృతజ్ఞతలు విష్ణు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.